నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. సుందరీకరణ, ఆధునీకరణ, ఈ భజన విని 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 తలపోటు వచ్చేసింది జనాలకి. ఇదిగో ఇంత అందంగా ఉంది సుందరీకరణ, ఎంత బాగుందో చూడండి. ఇదంతా మనదేనండి, మన పనుల ద్వారా కట్టిన సొమ్ము. ఇదిగో ఇలా. దీనికి మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదు. ఇక పుష్కర్ ఘాట్, ఈ విశాల ప్రాంగణం అంతా కూడా పార్కింగ్ ప్రాంగణంగా మారిపోయింది. ఇది కూడా గోదావరి గట్టును కూర్చుందామని వెళ్లే వాళ్ళకి దారి కూడా సరిగా లేని పరిస్థితిలో ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేసి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఎంత దారుణంగా మన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో ఒక్కసారి చూడండి. అధికారులకి తెలిసేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా పుష్కర్ ఘాట్ దాటిన తర్వాత 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక్కసారి చూడండి, ఒక్క లైట్ వెలగడం లేదు. ఈ లైట్ చూడండి, చెట్ల మధ్యలో ఉంటుంది, ఉందో లేదో కూడా తెలియదు. ఇంకా కాస్త ముందుకు వస్తే ఏ లైటు వెలగకపోగా విక్కిరిస్తున్నాయి. చూసారా, ఒక్కో స్తంభం వచ్చి సుమారు 85,000 రూపాయలు. మమ్మల్ని ఉపయోగించుకోలేని దమ్ము మీకు లేదు అన్నట్టుగా. ఇది చూడండి, ఈ లైట్ చూడండి, చాలా చిత్రంగా వెనకాల ఉంటుంది, స్తంభాల వెనకాల. ఈ లైట్ చూడండి, 2 బోర్డులు వెనకాల. ఎందుకు వేశారు ఈ లైటు? వెలగవు సరే, 85,000 సుమారు. ఇది నా మాట కాదండోయ్, ఒకానొక సమయంలో నాయకులే వెల్లడించారు. మరి ఇదే వాళ్ళ సొమ్ము అయితే ఇలాగే చేస్తారా అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.